సిటీస్ లో పిల్లలు ఎక్కువగా టీవీ చూసేవాళ్ళు, లేకపోతే గోళీలు, బొంగరాలు, కబడ్డీ, క్రికెట్ అని ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ వాళ్ళ జీవితాలతోనే ఎక్కువ ఆడుకుంటున్నారు. నెల తిరగకుండానే ఈ నిబ్బి ఇద్దరిని మార్చింది. అసలు ఈ స్కూల్ నిబ్బి అయితే ఏకంగా లేచిపోయారు. 9వ తరగతి అమ్మాయి 8వ తరగతి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉండాలి అనుకున్నారు. జెన్జీ నిబ్బి గాళ్ళ మీద లుక్కేద్దాం. మీరు కామెంట్స్ లో అని కామెంట్ చేయండి సార్ నిరంజన్ గారు. చిన్నప్పుడు ఇంట్లో మేము కనిపించకపోతే మా అమ్మ ప్లే గ్రౌండ్ లోనో లేకపోతే వీధిలోనే ఎత్తికేది. కానీ ఇప్పుడు పిల్లలు హైదరాబాద్ లో అద్దె ఇల్లు కోసం తిరుగుతున్న ఇద్దరు మైనర్లను గురించి వివరాలు తెలుసుకున్న ఆటో డ్రైవర్ ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. మనం ఆడుకోవడానికి గ్రౌండ్ కి వెళ్తాం, కానీ వీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్ళారు. మరి ఏమాట అని నన్ను అడగండి. 9వ తరగతి అమ్మాయి 8వ తరగతి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉండాలి అనుకున్నారు. అది ఆ స్వతంత్రం మితిమీరడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సోషల్ మీడియాలో ఆవిడని ఎవరో రండి అంటున్నారని చెప్పి ఆవిడే రండి అనుకుంటుందంట. రండి 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 రండి. ఆవిడ ఏమీ తెలుగులో రమ్మట్లేదు, ఇది హిందీ రండి. మీ వీడియోలు చేస్తుంటే ఎవరో కామెంట్స్ లో రండి రండి అని కామెంట్లు పెడుతున్నారంట. అందుకని మీరు కూడా బయోలో ప్రౌడ్ రండి అని పెట్టుకోమని వేరే వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తుంది. దరిద్రం ఏంటంటే ఆమె చెప్పింది చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. ఈ జెన్జీ జనరేషన్ ఎంత పాడైపోయిందంటే, మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి ముద్దులు పెట్టుకుంటూ రీల్స్ చేస్తాం అని చెప్పిన ఈ నిబ్బి ఇప్పుడు వేరే వాటితో రీల్స్ చేస్తుంది. రీల్స్ చేయడం తప్పనట్లేదు, ఇలా రొమాన్స్ చేయడం తప్ప అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి దరిద్రమైన జనరేషన్ కోసం కష్టపడి డబ్బులు ఏం కూడబెట్టద్దు. మా ఉన్నంత వరకు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసుకోండి. ఇన్స్టాలో చూసాను, పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజ్? రీలు ఎంత ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. A few moments later. ఈ లంజా కొడుకు ఎవరు?